ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. వైశాఖ పురాణం పంచమ అధ్యాయ. వైశాఖ మాస విశిష్టత. నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో ఇట్లనెను: వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపోధర్మముల కంటే అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థం కాలేదు. ఏ కారణం వలన వైశాఖము అన్నిటికన్నా ఉత్తమమైనదో వివరింపగోరుతున్నామని పలికెను. అప్పుడు నారదుడు ఇట్లు సమాధానమునిచ్చెను: మహారాజా, శ్రద్ధగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషశాయి అగు శ్రీ మహావిష్ణువు లోకములన్నింటినీ తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించి ఉండెను. జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని ఉండెను. నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొల్పినవి. దయానిధియగు ఆ శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమునందున్న సర్వ జీవలోకములను రక్షింపనించెను. తన ఉదరమున విలీనమై ఉన్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలేను అనే కోరికలు కలగగానే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషునికి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను. వానితో పాటు 14 భువనములు కూడా సృష్టించెను. వివిధ విభిన్నములగు కర్మలనాశ్రయించిన వివిధ ప్రాణులను, వారి కర్మ ఫలానుకూలముగా త్రిగుణములను, ప్రకృతిని, మర్యాదలను, రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానములను సృజించెను. పరమేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు తన యాజ్ఞరూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితలను, స్మృతులను, పురాణేతిహాసములను ధర్మరక్షణకై సృష్టించెను. వీనిని ప్రవర్తింపచేయుటకై ఋషులను కూడా సృజించెను. ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగినట్లుగా ప్రజలు ఆచరించుచు సర్వేశ్వరుడగు శ్రీ మహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి. సర్వోత్తములకు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుచు ప్రజలను వారి ధర్మాసక్తిని, ధర్మాచరణములను తాను స్వయముగా చూడవలనని భగవంతుడు తలచెను. అప్పుడు ఈ విధముగా ఆయన ఆలోచించెను: తాను సృష్టించిన వర్షముల వలన బాధలుండుట చేత పీడితులకు ప్రజలు ధర్మాచరణములను సరిగా చేయలేరు. అట్టి వారిని చూచినా తనకు తృప్తి కలగదు. సరిగదా కోపం కూడా రావచ్చును. కావున వర్షాకాలమున ప్రజలు ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండిన పండ్లను తినుచుందురు. నేత్ర వ్యాధులు, చలి మున్నగు వానిచే పీడింపబడుచుందురు. ఇట్టి పరిస్థితుల్లో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపచూచుట ఉచితము కాదు. వ్యగ్రులే ఏకాగ్రత లేని వారిని చూచినచో నాకేమి సంతోషము కలుగును? హేమంత ఋతువున చలి మిక్కుటముగా ఉండుట చేత ప్రజలు ప్రాతకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానాధికములను ముగించుకొనజాలరు. చలిగాలికి చిక్కి ప్రాతకాలమున లేవలేని వారిని చూచినంతనే నాకు మిక్కిలి కోపము వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపము వచ్చునో వారికి శ్రేయస్కరము కాదు. శిశిర్ ప్రజలను చూడబోయినచో నెట్లుండును? చలి మిక్కుటముగా నుండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగా లేవచాలరు. ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకు సోమరులై పండిన పండ్లను తినుచుందురు. అనగా సులభముగా లభ్యములకు ఆహారములకు ఇష్టపడుచుందరు. చలికి భయపడి స్నానము కూడా మానివేయు స్వభావము కలిగి ఉందరు. స్నాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికమైన కర్మ కలాపం ఎట్లుండును? ఈ విధముగా చూచినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు అంతా కాలమున వివిధములైన
ప్రాక్తన కర్మలకు లోబడిన ప్రకృతి వివసులైన ప్రజల నుండి భక్తిపూర్వక కర్మ ధర్మానుష్ఠాములను ఆశింపరాదు. వసంతకాలమున స్నానాదులను దానములకు యాగ భోగములకు బహువిధ ధర్మానుష్ఠానములకు అనుకూలమైన కాలము. మరియు ప్రాణధారులకు ఆవశ్యకములకు ఆహార పదార్థములు సులభముగా లభ్యములగును. సులభమైన ఏ వస్తువు చేతనైనను తృప్తి చెందవచ్చును. ఈ విధముగానైనను సర్వప్రాణిగతమైన జీవాత్మకును ఏదో ఒక విధముగా నీటిని పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగా సర్వవ్యాపికుడునగు నాకును సంతృప్తిని కలిగించుచు అవకాశము ప్రజలకు సులభసాధ్యమై ఉండును. కర్మిష్ఠులకు భక్తులు ఎల్లప్పుడూ కర్మపరాయణులై వ్రతమును ఆచరించుదురు. అది చేయలేని వారికి వసంతకాలమున కర్మ ధర్మానుష్ఠానములకు తగినది. వసంతకాలమున సర్వ వస్తువులను సులభ సాధ్యములగుట చేత ధర్మ కర్మల అనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధనులు, అంగవైకల్యము కలవారు, మహాత్ములు మున్నగ సర్వజనులకును నీరు మొదలగు సర్వ పదార్థములు సులభముగా అగును. దాన ధర్మములకును ప్రజలు ఎక్కువ కష్టపడక్కర్లేదు. పత్రము, పుష్పము, ఫలము, జలము, శాకము, పుష్పమాల, తాంబూలము, చందనము, పాద ప్రక్షాళనము వీటిని దానముగా చేయవచ్చును. దానము చేయనప్పుడు వినయము, భక్తి మున్నగు గుణములు ఉండవలేను. దానము పుచ్చుకుని వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువను భక్తి భావన ముఖ్యము. అట్టి భావనలనే మా విలువ కట్టరానంత పుణ్యమును ఇచ్చును అని భక్త సులభుడు దయాశాలి అగు శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారమునకై బయలుదేరెను. పుష్ప ఫల పూర్ణములగు అడవులను, పర్వతములను, లతా తరువులను, జలపూర్ణములైన నిర్మల ప్రవాహము గల నదులను, తుష్టి పుష్టి కల ప్రజలను చూచును. ఉత్తమములగు మునుల ఆశ్రమములను, అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులగు మునులను, వనగ్రామ నగరవాసులై భక్తియుక్తులైన జనులను, పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగు వానితో నొప్పు ఇండ్ల ముంగిళ్లను, ఫల పుష్పాదులతో వ్రతములను ఆచరించుచు భక్తులతో నిండి ఉన్న సందడిగా ఉన్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించును. భక్తియుక్తుడై వినయాది గుణములతో వ్రతములను ఆచరించుచు యథాశక్తిగా దాన ధర్మములను చేయొచ్చు. అతిథి అభ్యాగతులను ఆదరించుచు ధర్మాత్ములను, పుణ్యాత్ములను, కర్మపరాయణులను, మహాత్ములను అందరినీ చూచును. అభ్యాగతుడై అతిథి అయి బహురూపములతో వచ్చి ప్రజల ధర్మ కర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును. సంప్రీతుడై అఖండ పుణ్యమును, అఖండ భోగ భాగ్యములను, సర్వ సంపదలను, తుదకు ముక్తిని స్వయముగా అడుగకనే వారి వారి భక్తియుక్తులకు, దాన ధర్మములకు, పూజాధికములకు సాఫల్యమునిచ్చి అనుగ్రహించును. దురాచారులు, సోమరులు మున్నగు వారైనను సత్కరములను ఆచరించి యథాశక్తి దాన ధర్మములు చేసినచో వారి పాపములు నశింపచేసి పుణ్యమును లేక సుఖములను ఇచ్చును. అట్లు కాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగా ఉన్నచో నెంతటి వారైనను యథోచితముగా శిక్షించును. కావున సోదర మానవుల్లారా, మనమెట్టివారైనను మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము. కావున చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకుని యథాశక్తిగా పూజ, దాన ధర్మములను భక్తి వినయములతో శ్రద్ధాసక్తులతో బలవంతముగానెన్నో ఆచరించి శ్రీహరి అనుగ్రహము నొందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము, ధర్మము, బాధ్యత. ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడగు శ్రీ మహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవతలు కూడా వెన్నంటి ఉందుదురు. తమ తమ ధర్మములను ఆచరించుచు భక్తితో, వినయముతో దాన ధర్మములను
వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్రమముల వారిని చూచిన వారును సంప్రీతులై శ్రీ మహాలక్ష్మీ సమేతుడై ఇంద్రాది సర్వదేవతా పరితువేష్టితుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసములందు భూలోక సంచారము చేయుచు శ్రద్ధాసక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యానుసారము దాన ధర్మములు చేయువారందరినీ అనుగ్రహించుదురు. కోరికలను మించి వరములను ఇత్తురు. శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము దాన ధర్మాధికములు లేని వారిని గమనించి వారి రోగములు విచారములు మున్నగు వానితో శిక్షించును. వైశాఖ మాసమున తనను గాని పరమేశ్వరుణ్ణి గాని ఇతర దైవతములను గాని సజ్జనులను గాని పూజించినను వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తన్ను పూజించినట్లే తలచి సంతుష్టుడై వరములను ఇచ్చును. ఇతర మాసముల యందు వ్రతాధికములను ఆచరించితిమని తలచి వైశాఖ వ్రతమును మానిన వారిపై కోపించును. అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతము మానిన కర్మపరాయణులను కూడా శిక్షించును. వైశాఖ వ్రతము ఆచరించిన పాపాత్ములనైనను రక్షించును. అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతము ఆచరించుట వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరములను ఇచ్చురు. సపరివారముగా వచ్చిన మహారాజును నగరము గ్రామములు వనములు పర్వతములు నదీ తీరములు మున్నొక చోట నివసించు జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రము పుష్పము ఫలము మున్నగు వారిని ఇచ్చి మహాప్రభు తమ ఏలుబడిలో సుఖముగా నుంటిమి అని అనుగ్రహింపమని ప్రార్థించినచో మహారాజు వారి పనులను తగ్గించుట సౌకర్యములను కలిగించుట మున్నగు వారి నెట్లు చేయును. అట్లే శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతమును ఆచరించుట వలన సద్బ్రాహ్మణులను అతిథులను అభ్యాగతులను దైవభావనతో ఉపచారములు చేసి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించినచో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలను ఇచ్చి రక్షించును. కావున సర్వజనులను యథాశక్తిగా నెట్లు వైశాఖవ్రతము ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి దైవానుగ్రహము పొందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయము. కావున వైశాఖ మాసము ధర్మరక్షకుడగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షాకాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతములను ఆచరించి భగవదనుగ్రహము పొంద ప్రయత్నింపవలేను. అందుచేత వైశాఖ మాస వ్రతము కార్తీక మాఘ వ్రతముల కన్నా కూడా మిక్కిలి అత్యుత్తమైన వ్రతమని చెప్పుదురు అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించెను. వైశాఖ పురాణం 5వ అధ్యాయం సంపూర్ణం. दैवी संपद विमोक्षाय निबंध